అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కు మరోసారి స్వాగతం. 2026 సంవత్సరం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పరివర్తన, క్రమశిక్షణ మరియు ఆధ్యాత్మిక పరిణితికి ఒక ముఖ్యమైన కాలం. ఈ సంవత్సరంలో గురువు, శని, మరియు రాహు, కేతువుల సంచారం ప్రతి రాశి వారి జీవితంలో కెరీర్, ఆర్థిక స్థితి, మరియు భవిష్యత్తు భద్రతపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. 12 రాశుల వారికి ఈ సంవత్సరంలో ప్రధాన గ్రహ సంచారాల ప్రభావం మరియు పాటించవలసిన పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం. శని, మీన రాశిలోనే ఉంటూ, బాధ్యతలను, క్రమశిక్షణను మరియు దీర్ఘకాలిక ప్రణాళికలను నిర్దేశిస్తాడు. గురువు, మిథునం నుండి కర్కాటకం, మరియు సంవత్సరాంతానికి సింహ రాశిలోకి ప్రవేశిస్తూ, జ్ఞానం, ఆర్థిక వృద్ధి మరియు కుటుంబ సౌఖ్యాన్ని ప్రభావితం చేస్తాడు. రాహు, కేతువులు, కుంభ, సింహ రాశులలో ఉంటూ, కెరీర్ మరియు వ్యక్తిగత అహంకార విషయాలలో సవాళ్లను, మార్పులను తెస్తారు. ఇప్పుడు రాశుల వారీగా గ్రహాల ప్రభావం మరియు పరిహారాలు తెలుసుకుందాం. 1. మేష రాశి ప్రభావం, కెరీర్లో కష్టానికి తగిన ఫలితం అందుతుంది, కాని ఓపిక అవసరం. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది, అయితే పొదుపుపై దృష్టి పెట్టాలి. పరిహారం, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించి, హనుమాన్ చాలీసా పఠించండి. 2. వృషభ రాశి ప్రభావం, ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్లో కొత్త అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. పరిహారం, మెడలో వెండి గొలుసు ధరించండి మరియు శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధించండి. 3. మిథున రాశి ప్రభావం, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి, ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. పరిహారం, బుధవారం రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. 4. కర్కాటక రాశి ప్రభావం, భావోద్వేగ స్థిరత్వం కీలకం. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది, కెరీర్లో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. పరిహారం, సోమవారాల్లో శివునికి అభిషేకం చేయడం మరియు తెల్లని వస్తువులను దానం చేయడం శుభప్రదం. 5. సింహ రాశి ప్రభావం, అహంకారాన్ని తగ్గించుకుని, ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కెరీర్లో నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. పరిహారం, ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదిత్య హృదయం పఠించడం మంచిది. 6. కన్యా రాశి ప్రభావం, పని ఒత్తిడి పెరగవచ్చు, కానీ మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ఉండాలి. పరిహారం, బుధవారం ఆవులకు పచ్చి గడ్డి లేదా ఆకుకూరలు తినిపించండి. 7. తులా రాశి ప్రభావం, కుటుంబం మరియు సంబంధాల పరంగా ఇది ముఖ్యమైన సంవత్సరం. కెరీర్లో మార్పులు రావచ్చు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువైన సమయం. పరిహారం, శుక్రవారం రోజున పేదలకు చక్కెర లేదా తెల్లని తీపి పదార్థాలను దానం చేయండి. 8. వృశ్చిక రాశి ప్రభావం, వృత్తిపరంగా నాయకత్వ బాధ్యతలు దక్కుతాయి. అకస్మాత్తుగా ధన లాభం కలగవచ్చు, మీ అంతర్దృష్టిని నమ్మండి. పరిహారం, మంగళవారం నాడు కుమారస్వామిని పూజించండి. 9. ధనుస్సు రాశి ప్రభావం, జ్ఞానం మరియు అదృష్టం తోడవుతాయి. విద్యార్థులకు మరియు పరిశోధన చేసేవారికి ఇది అద్భుతమైన కాలం. పరిహారం, గురువారం గురువులకు లేదా పెద్దలకు గౌరవం ఇవ్వండి. పసుపు రంగు వస్తువులను ఉపయోగించండి. 10. మకర రాశి ప్రభావం, శని ప్రభావంతో క్రమశిక్షణతో కూడిన వృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు స్థిరమైన వ్యాపారాలకు ఇది మంచి కాలం. పరిహారం, శనివారం రోజున పేదలకు నల్ల నువ్వులు దానం చేయండి మరియు శని మంత్రాన్ని జపించండి. 11. కుంభ రాశి ప్రభావం, వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టండి. కొత్త ఆలోచనలు కెరీర్లో విజయాన్ని తెస్తాయి. అనవసర ఖర్చులను నియంత్రించండి. పరిహారం, శనివారం సాయంత్రం ఆవనూనె దీపం వెలిగించండి. 12. మీన రాశి ప్రభావం, అంతర్మథనం మరియు ఆధ్యాత్మికత పెరుగుతాయి. కెరీర్లో స్థిరత్వం కోసం నిరంతర శ్రమ అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పరిహారం, గురువారం విష్ణు ఆరాధన చేయండి మరియు పేద విద్యార్థులకు సహాయం చేయండి. 2026 సంవత్సరంలో విజయవంతం కావడానికి ఈ క్రింది చిట్కాలను పాటించండి. కర్మ సిద్ధాంతం, శని గ్రహ ప్రభావం ఉన్నందున, చేసే ప్రతి పనిలో నీతి మరియు నిజాయితీని పాటించండి. ఇతరులకు అన్యాయం చేయకుండా ఉండటం ఉత్తమ పరిహారం.
ఆధ్యాత్మిక అభ్యాసం. ఏ రాశి వారైనా ప్రతిరోజూ కనీసం 10 నుండి 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత మరియు నిర్ణయాత్మక శక్తి పెరుగుతాయి. ఆర్థిక క్రమశిక్షణ. 2026లో హఠాత్తుగా లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గు చూపండి. పరోపకారం. గురుగ్రహం కోసం గురువారం నాడు అన్నదానం చేయడం మరియు రాహు, కేతువుల ప్రభావం తగ్గడానికి నిస్వార్థ సేవ చేయడం మంచిది. 2026 సంవత్సరం మీ జాతకంలో గ్రహాల స్థితిని బట్టి హెచ్చుతగ్గులతో కూడి ఉంటుంది. అయితే జ్యోతిష్యం కేవలం ఒక సూచన మాత్రమే. మీ కఠిన శ్రమ, సరైన ప్రణాళిక మరియు సానుకూల దృక్పథం ఏ గ్రహ దోషాన్నైనా అధిగమించగలవు. భవిష్యత్తును ప్లాన్ చేసుకునేటప్పుడు కేవలం అదృష్టంపై కాకుండా మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ను సపోర్ట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుదాం. స్టే ట్యూన్డ్.